ఆ ఊరి ప్రజలు గ్రామం దాటాలంటే ప్రాణం పణంగా పెట్టాల్సిందే. పిల్లల నుంచి పెద్దల వరకు వంతెన దాటేందుకు రకరకాల విన్యాసాలు చేయాల్సిందే. ప్రమాదంతో సావాసం చేయనిదే రోజువారీ పనులు పూర్తి కాని దుస్థితి. అధికారుల ఉదాసీనత ప్రజలకు ప్రాణగండంగా పరిణమించింది. కరీంనగర్ జిల్లాలోని వరదవెల్లి, గుంటూరుపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన 3 నెలల క్రితం నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. సమీపంలోని రహదారి సైతం తీవ్రంగా దెబ్బతిని రాళ్లమయంగా మారింది. 2 గ్రామాల ప్రజలకు ఆ దారిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. 10 అడుగుల లోతున తెగిపోయిన వంతెనకు నిచ్చెన ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం దానిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. వృద్ధులు, మహిళలకు సైతం అవస్థలు తప్పడం లేదు. ముప్పు పొంచి ఉందని తెలిసినా పనులు చక్కబెట్టుకునేందుకు ప్రమాదంతో చెలగాటమాడక తప్పడం లేదు. మేము గుంటూరుపల్లి నుండి చదువుకోవడానికి వరదవెల్లికి వస్తుంటాము. ఇక్కడ వరద కాలువ కొట్టుకుపోయి ఉంది. దీని నుండి రావడానికి ఇబ్బందిగా ఉంది. ప్రతి లేబర్ 130 రూపాయలు 140 రూపాయలు ఇచ్చి కైకిలు ఇచ్చి రమ్మంటున్నా కూడా ఎవరు రావట్లేదు. ఎప్పుడు అడ్డం పట్టి కాళ్ళు ఇరిగి చెల్లి ఇరిగి అర్థమైతలేదు వాళ్ళకు. వాళ్ళని బతిమలాడి మేము చేనులకు తోలుకపోయి మేము వ్యవసాయ పనులు చేసుకోవడం జరుగుతుంది. వాహనదారులు ప్రయాణించేందుకు అసలే అవకాశం లేదు. నడిచి వెళ్లే వాళ్లు ఎలాగోలా వంతెన దాటినా తర్వాత పూర్తిగా రాళ్లతో నిండిన దారిలో చాలా దూరం నడవాల్సి రావడం మరింత ఇబ్బందికరంగా మారింది. నిచ్చెన వేసుకొని మేము దిగుతుంటే ఎక్కుతుంటే కాళ్ళు చేతులు ఏమన్నా ఇరిగితే మా పిల్లలకు మాకు భవిష్యత్తుకు ఏమో ఆధారం లేకుంటున్నది. దాని మీకు వెళ్ళి ఇరిగి పడితే తోలకపోయినా ఎవరు పెట్టరు. వ్యవసాయదారుడు పెడతాడా? కైకిలు వచ్చింది పడ్డాడు అంటాడు. 3 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తమ కష్టాలకు విముక్తి లభించేదెప్పుడా అని గ్రామస్తులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.